గోపి అడ్మిన్ గారి అద్భుతమైన పరిశోధనా నివేదిక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన అంశాన్ని చూడబోతున్నాం. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న దృష్టిలోపమున్న యువత కేవలం ఆ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా తమకంటూ ఒక స్వంత ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకోవచ్చో ఈ నివేదిక చాలా స్పష్టంగా వివరిస్తోంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఆర్థిక స్వావలంబనే దివ్యాంగుల అస్సలైన స్వేచ్ఛ. గోపి అడ్మిన్ గారి ఈ మాటలు అక్షర సత్యాలు కదూ. వ్యవస్థాపకత అంటే సొంతంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం అనేది కేవలం 4 రాళ్లు వెనకేసుకోవడానికి మాత్రమే కాదు. అది ఆత్మగౌరవానికి, నిజమైన స్వయం సమృద్ధికి ఒక బలమైన పునాది. ఇది కేవలం బ్రతుకుదరువును మించి జీవితంలో సాధికారతను సొంతం చేసుకోవడం గురించి చెప్తోంది. ఇక మనం ఈ రోజు అడుగుపెట్టబోయే 5 ముఖ్యమైన అంచెలు ఇవే. 1. హక్కులు మరియు సాధికారత. 2. ప్రభుత్వ రుణ పథకాలు. 3. ఉచిత నైపుణ్య శిక్షణ. 4. విజయవంతమైన వ్యాపార ఆలోచనలు. మరియు 5. రక్షణ, రాయితీలు. ఈ మ్యాప్ పట్టుకొని ముందుకు సాగుదాం. మొదటి విభాగం హక్కులు మరియు సాధికారత. వ్యాపారంలో సమాన అవకాశాలు పొందడమనేది ప్రాథమిక హక్కు. అది ఎవరి దయాదాక్షిణ్యాలపైనో ఆధారపడి లేదు. 2016 నాటి దివ్యాంగుల హక్కుల చట్టం ఈ విషయాన్నే ఘంటాపథంగా చెబుతోంది. ఇందులో దృష్టిలోపాన్ని ప్రత్యేకంగా గుర్తించారు కూడా. సొంతంగా వ్యాపారాలు పెట్టుకోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను, ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వమే అందించాలని ఈ చట్టం బలంగా నిర్దేశిస్తోంది. చట్టం మన వెన్నంటూ ఉందనే ఈ ధైర్యమే అతి పెద్ద పెట్టుబడి. రెండవ విభాగం ప్రభుత్వ రుణ పథకాలు. అసలైన ఆర్థిక ఇంధనం ఇక్కడే ఉంది. ఈ పట్టికను గమనిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఎన్డీఎఫ్సి సంస్థ దివ్యాంజన్ స్వావలంబన్ యోజన కింద ఏకంగా 50 లక్షల రూపాయల వరకు రుణాలను ఎంత తక్కువ వడ్డీకి అందిస్తోందో చూడండి. సాధారణంగా ఈ వడ్డీ 5 నుండి 9% వరకు ఉంటే మహిళలకు 1% అదనపు రాయితీ ఉంటుంది. ఇంకో అద్భుతమైన విషయమేమిటంటే దృష్టిలోపమున్నవారికి మరో 0.5% ప్రత్యేక తగ్గింపు కూడా లభిస్తుంది. ఇంత తక్కువ వడ్డీకి బయట ఎక్కడా రుణాలు దొరకవు కదా. సరే, రుణం తీసుకున్నాం, వెంటనే ఈఎంఐలు కట్టేయాలా అంటే అక్కడే ఉంది అసలైన ఊరట. ఒక కొత్త వ్యాపారం ప్రారంభించిన వెంటనే లాభాలు రావు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే తిరిగి చెల్లింపు ప్రారంభానికి ముందు 3 నుండి 6 నెలల మొరాటోరియం పీరియడ్ ఇస్తారు. అంటే వ్యాపారం నిలదొక్కునే వరకు అసలు వడ్డీ చెల్లించాల్సిన పనిలేదు. అలాగే మహిళా సమృద్ధి యోజన కింద మహిళలకు కేవలం 4% వడ్డీకే 25,000 రూపాయల వరకు చిన్న రుణాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది మరింత ఆసక్తికరమైన విషయం. ఏకంగా 50% సబ్సిడీ. అవును, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునరావాస పథకం కింద 18 నుండి 60 సంవత్సరాల వయస్సున్న నిరుద్యోగులకు ప్రభుత్వం గరిష్టంగా 1,00,000 రూపాయల వరకు సబ్సిడీని అందిస్తోంది. అంటే ప్రాజెక్టు వ్యయంలో సగానికి సగం ప్రభుత్వమే భరిస్తుందన్నమాట. వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇంతకంటే గొప్ప ప్రోత్సాహం ఇంకేముంటుంది? అయితే ఈ లోన్లు, సబ్సిడీలు అనగానే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కాగితాలు పట్టుకుని చెప్పులరిగేలా తిరగాలేమో అని భయపడాల్సిన పనేలేదు. ఆంధ్రప్రదేశ్ ఓబీఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో అత్యంత పారదర్శకంగా మార్చబడింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దగ్గర నుండి బ్యాంక్ ఎంపిక, అధికారుల పరిశీలన వరకు ఈ 6 దశలు చాలా సింపుల్గా ఉంటాయి. సరైన ధ్రువపత్రాలుంటే చాలు, పని సునాయాసంగా పూర్తయినట్లే. మూడవ విభాగం ఉచిత నైపుణ్య శిక్షణ. కేవలం డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు కదా, స్కిల్స్ కూడా కావాలి. అవును, వ్యాపార నైపుణ్యాలను అత్యున్నత స్థాయిలో, అది కూడా పూర్తిగా ఉచితంగా అందించే సంస్థలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. డెహ్రాడూన్లోని ఎన్ఐఏపీవీడీ సంస్థ అయితే ఉచిత వసతి, భోజనంతో పాటు వృత్తి విద్యా కోర్సులు అందిస్తోంది. ఇక విశాఖపట్నంలోని విజన్8 సంస్థ ఏకంగా పైథాన్ ప్రోగ్రామింగ్, డిజిటల్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్ లాంటి అత్యాధునిక కోర్సులను నేర్పుతోంది. అంతేకాకుండా సమర్థనం, ఐడియా, గట్ల ఫౌండేషన్ వంటి ఎన్జీఓలు కూడా కోడింగ్ దగ్గరనుంచి కిచెన్ మేనేజ్మెంట్ వరకు అద్భుతమైన శిక్షణను ఉచితంగా అందిస్తున్నాయి. 4వ విభాగం విజయవంతమైన వ్యాపార ఆలోచనలు. నేర్చుకున్న నైపుణ్యాలను ఆచరణలో పెట్టే సమయమిది. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన పోలికను చూడొచ్చు. పచ్చళ్ల తయారీ, కిరాణా దుకాణాలు, నాబార్డ్ సబ్సిడీతో నడిచే పాడి పరిశ్రమ లాంటివి ఎప్పటినుంచో ఉన్న నమ్మకమైన సాంప్రదాయ వ్యాపారాలు. మరోవైపు
డిజిటల్ యాక్సెసిబిలిటీ కన్సల్టెన్సీ, వాయిస్ ఓవర్ సేవలు, వెల్నెస్ థెరపీ లాంటి ఆధునిక సాంకేతిక వ్యాపారాలు కూడా సమానంగా దూసుకుపోతున్నాయి. మన ఆసక్తిని బట్టి ఏ రంగం ఎంచుకున్నా సరే గొప్ప లాభాలను, స్థిరత్వాన్ని సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సాంప్రదాయ వ్యాపారాల శక్తికి ఈ కథే ఒక నిలువెత్తు నిదర్శనం. కేరళకు చెందిన గీతా సలీష్ గారి గురించి వినే ఉంటారు. ఆమెకు దృష్టిలోపం ఉన్నప్పటికీ అత్యంత చిన్నగా ప్రారంభించిన పచ్చళ్ల వ్యాపారం ఈరోజు గీతాస్ హోమ్ టు హోమ్ అనే పేరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్గా ఎదిగింది. చిన్నగా ప్రారంభించినా సరే ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చో చెప్పడానికి ఈమె ఒక గొప్ప ఉదాహరణ. 5వ విభాగం రక్షణ మరియు రాయితీలు. వ్యాపారంలో నష్టాలొస్తే పరిస్థితి ఏంటి? ఆ భయాలను పోగొట్టే సేఫ్టీ నెట్ ఇది. నిజమే, వ్యాపారమన్నాక ఎత్తుపల్లాలు సహజం. ఒకవేళ నష్టాల బాట పడితే ఇక అంతా అయిపోయిందని ఆందోళన చెందాల్సిన పనులేదు. ప్రభుత్వ సిక్ యూనిట్ రీహాబిలిటేషన్ విధానం ఇక్కడ ఒక అద్భుతమైన భద్రతా వలయంగా పనిచేస్తోంది. వ్యాపారం ఎందుకు నష్టపోతోందో నిపుణులతో అధ్యయనం చేయించడం కోసం 50% ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు, బ్యాంక్ రుణాలను రీషెడ్యూల్ చేయడం, అదనపు వడ్డీ సబ్సిడీ ఇవ్వడం, సిబ్బందికి ఉచితంగా మళ్లీ శిక్షణ ఇవ్వడం ద్వారా వ్యాపారాన్ని మళ్లీ గాడిలో పెట్టే వరకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వ్యాపారాన్ని కాపాడటమే కాకుండా అదనపు ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి సుమా. సెక్షన్ 80U కింద ఏకంగా 1.25 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపులు పొందవచ్చు. అంతేకాదు, అవసరమైన స్మార్ట్ పరికరాలు ఉచితంగా పొందడం, ప్రభుత్వ ఎగ్జిబిషన్లలో పాల్గొని వస్తువులను అమ్ముకోవడం, ఇక ప్రభుత్వ టెండర్లలో ప్రత్యేక ప్రాధాన్యత పొందడం, ఇవన్నీ వ్యాపారాన్ని మరింత వేగంగా లాభాల బాట పట్టించే అద్భుతమైన అవకాశాలు. ఈ ప్రయాణంలో స్ఫూర్తి కోసం మనం ఎక్కడో వెతకాల్సిన పనిలేదు. అంధత్వాన్ని జయించి 100 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన శ్రీకాంత్ బొల్లా గారి జీవితమే మన కళ్ల ముందున్న ఒక అద్భుతం. ఆయన షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జి స్థాయికి ఎదగడమే కాకుండా తనలాంటి 100లాది మందికి ఉద్యోగాలిస్తున్నారు. ఆర్థిక విధిని మనమే నిర్దేశించుకుని పట్టుదలతో అడుగులు వేస్తే చేరుకోని గమ్యం లేదని ఈ కథ నిరూపిస్తోంది. మరి ఈ అద్భుతమైన నివేదిక ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే: అండగా నిలిచే ప్రభుత్వ పథకాలు, ఉచిత శిక్షణా సంస్థలు, సబ్సిడీలు ఇవన్నీ కూడా అవకాశాల రూపంలో సిద్ధంగా ఉన్నాయి. కేవలం ఒక ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ కూర్చోనే కంటే ఆర్థిక సార్వభౌమాధికారం వైపు ఆత్మవిశ్వాసంతో మొదటి అడుగు వేయాల్సిన సమయం వచ్చేసింది. మరి వనరులను వాడుకొని తదుపరి ప్రాణం పోసుకుపోయే ఆ గొప్ప వ్యాపార ఆలోచన దేని గురించి కాబోతోందో కదా. ఈ విశ్లేషణ మనందరి ఆలోచనలకు పదును పెట్టిందని ఆశిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.